కడుతున్నారా అంటే శ్రీశైలం కింద కడుతున్నారు. ఎక్కడనైతే శ్రీశైలం ప్రాజెక్టుకు రైట్ బ్యాంక్ కెనాల్ ఉంటుందో ఆ రైట్ బ్యాంక్ కెనాల్కు సమీపంలో కడుతున్నారు. అంటే ఇది ఎంత కుట్ర ఏం జరుగుతుందంటే ఈ బనకచెర్ల ప్రాజెక్టులో నీటిని నింపాలంటే దాదాపు కొన్ని వందల కిలోమీటర్లు పంప్ హౌస్ల ద్వారా ఎత్తిపోతలు చేయాలి. పోలవరం నుంచి నాగార్జున సాగర్కు తీసుకెళ్ళాలి, కృష్ణానదిలో పోయాలి, మన విజయవాడలో ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్లో పోయాలి, అక్కడి నుంచి నాగార్జున సాగర్లో ఎత్తిపోవాలి, అక్కడి నుంచి శ్రీశైలం కిందికి తీసుకెళ్ళాలి. అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. పేరుకు ఈ ప్రాజెక్టును అట్లా నిర్మించి శ్రీశైలంలో ఉన్నటువంటి జలాలను దోపిడీ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నట్లయితే మనకు స్పష్టంగా తెలుస్తున్నది. మరి ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో ఆనాడు రాయలసీమని రతనాలసీమ చేస్తా అని చెప్పి రాయలసీమలో పోయి జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి పంచపక్ష పరమన్నాలు తిని ఆయనని ప్రగతి భవన్కు రప్పించుకొని ఆ ప్రాజెక్టు గురించి చర్చించి అదేవిధంగా ఆ రోజు తిరుమల పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి అయినటువంటి రోజమ్మ ఇంటికి వెళ్ళి రోజమ్మ పెట్టినటువంటి నాటుకోటి రాగి సంకటి పులుసు తిని రాయలసీమను రతనాలసీమ చేస్తా అని చెప్పినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ రోజు పోతిరెడ్డిపాడు, అంద్రినీవ, ముచ్చుమర్రి ఇట్లా అనేక ప్రాజెక్టుల కింద శ్రీశైలం మిగులు జలాలను మొత్తం రాయలసీమకు తరలించకపోతుంటే శ్రీశైలంలో మనకు దక్కాల్సినటువంటి వాటను వినియోగించుకోకుండా ఎస్ఎల్బిసి ప్రాజెక్టును పక్కన పడేసి రాయలసీమకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారం చేసినటువంటి పెద్ద మనుషులు ఈరోజు బనకచెర్ల పేరు మీద కాంగ్రెస్ పార్టీ ఏదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడుతో కుమ్మక్కాయని సిగ్గుమాలినటువంటి మాటలు మాట్లాడి సిగ్గుశరం లేకుండా ఈరోజు ఏం చేస్తున్నారు? వాళ్ళు చేసిందంతా వాళ్ళు చేసి ఆ నింద మాత్రం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద దొబ్బుతున్నారు. జగన్మోహన్ రెడ్డితోని రాసుకొని పూసుకొని తిరిగినటువంటి సన్నాసులు ఎవరు? వాళ్ళతోని అంటగాడిన వాళ్ళు ఎవరు? వాళ్ళతో దోస్తాన్ చేసిన వాళ్ళు ఎవరు? మీరు కాదా? మళ్ళీ ఈరోజు ఎక్కడ సిగ్గుచరం లేకుండా మాట్లాడుతున్నారు. ఏమన్నంటే సిగ్గుచరం లేకుండా చంద్రబాబు నాయుడు గురువు గారు అంటారు. ఎవరికి గురువు గారు చంద్రబాబు నాయుడు? మీకు గురువు, మీ పార్టీకి గురువు. కేసీఆర్ పుట్టింది ఆ పార్టీలా, తన కొడుకుకు పెట్టుకున్నది ఎన్టీఆర్ రామారావు పేరు పెట్టుకున్నాడు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీతోని వాళ్ళు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిండ్రు, బీజేపీతోని అంటగాగుతున్నారు. వాళ్ళని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి దాన్ని అంటగడితే మిమ్మల్ని ఏమన్నా ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఒక్క నిమిషం. హలో హలో స్టూడియోలో ఉన్నా, మళ్ళీ చేస్తా. హాజరు కానున్న సీఎం రేవంత్ బీజేపీ ఎంపీలకు పిలుపంట. ఈ అఖిలపక్షానికి సంబంధించినటువంటి మీటింగ్కు ముఖ్యమంత్రి గారు హాజరవుతున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు కూడా ఆహ్వానం అయితే ఇచ్చారు. మరి ఈ కార్యక్రమానికి మరి బీజేపీ ఎంపీలు వస్తారా రారా అనేటటువంటిది కొంత ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. కేంద్ర మంత్రులైనటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్కి కూడా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తున్నది. మరి దీని మీద బీజేపీ స్టాండ్ ఏంటి, బీజేపీ వైఖరి ఏంటి? ఆగమేఘాల మీద ఆంధ్రప్రదేశ్కి బనకచెర్ల ప్రాజెక్టుకు వాళ్ళు అనుమతులు ఇస్తే మరి వీళ్ళ వైఖరి ఏ రకంగా ఉంటుంది, దీన్ని అడ్డుకుంటారా, ఏ రకంగా ఉంటుంది అనేటటువంటిది మనం వేచి చూద్దాం. తెలంగాణ ప్రజలే సమాధానం చెప్తారు దీనికి. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సలహాలు తీసుకోనున్న రాష్ట్ర సర్కార్ అంట. బీజేపీ ఎంపీల హాజరుపై అనుమానాలు. ఆనాడు ఏపీకి సహకరించిన బీఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ గేర్ అంట. రాజకీయ ప్రయోజనాలతోనే
అడ్డుకుంటున్నారని ఏపీ ఎదురుదాడి అంట. ప్రాజెక్టుకు అనుమతులు తెచ్చుకునేందుకు వేగంగా అడుగులు. బనకచెర్ల టీఓఆర్కు 1-2 రోజుల్లో ఆమోదం అంట. పర్యావరణ శాఖ ఈఏసీ మీటింగ్లో కేంద్ర సూత్రాభిప్రాయ నిర్ణయం అంట. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి టెండర్లను కూడా 1-2 రోజుల్లోనే ఆమోదం తెలుపుతున్నారంటే బీజేపీ ప్రభుత్వం ఏ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సహకరిస్తుందో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఖచ్చితంగా తెలంగాణ యొక్క ప్రయోజనాలను తుంగలో దొక్కడం, 4.5 కోట్ల తెలంగాణ ప్రజలకు ఈ ప్రాజెక్టు ద్వారా తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణానది నీటిని దోపిడీ చేయడం ద్వారా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కావచ్చు, నల్గొండ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఖమ్మం జిల్లాలో కొంత భాగం కావచ్చు, ఈ ప్రాంతాలకు అన్నీ కూడా ఎడారిగా మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి గమనించినట్లయితే ఇట్లా గోదావరి నది ఉంటుంది. గోదావరి నది ఇది కృష్ణానది. ఇది కృష్ణానది. ఇక్కడ శ్రీశైలం, పులిచింతల, ఇక్కడ నాగార్జున సాగర్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ గోదావరి నది మీద ఇక్కడ ఏం చేస్తున్నారంటే పోలవరం దగ్గర పులిచింతల, ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ ఉంటుంది. ఈ పోలవరం ప్రాజెక్టు నుంచి దాదాపు ఒక 300 టీఎంసీల నీటిని కృష్ణానదికి తరలించాలని చెప్పి ఈ ప్రాజెక్టు యొక్క ఉద్దేశం అని చెప్తున్నాడు. ఇక్కడ నుంచి ఈ నీళ్లను కృష్ణానదిలో ఈ ప్రకాశం బ్యారేజీలో ఎత్తిపోసి అక్కడి నుంచి ఈ నాగార్జున సాగర్లకు ఎత్తిపోసి ఈ శ్రీశైలం కింద ఇక్కడ ఈ ప్రాంతంలో బనకచెర్ల నిర్మిస్తున్నారు. బనకచెర్ల ఇక్కడ నిర్మించి ఈ నీటిని ఇక్కడ తరలించాలని చెప్పి వీళ్ళు ఏదో ప్లాన్ వేస్తున్నారు. కానీ ఇక్కడ నుంచి ఇక్కడికి కొన్ని 100 కిలోమీటర్లు తీసుకురావడం ద్వారా చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి ప్రాజెక్టు. ఇక్కడ నుంచి తెస్తున్నామని చెప్పి ఈ పక్కనే ఉన్న శ్రీశైలంకి గండి కొట్టి ఈ బనకచెర్ల నింపి ఈ బనకచెర్ల ద్వారా రాయలసీమలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలకు నీటిని తీసుకుపోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా కుట్ర పన్నుతున్నది. ఏమన్నంటే గోదావరిలో మేము మిగులు జలాలను తీసుకుంటున్నాం, సముద్రంలో కలుస్తున్నటువంటి నీటిని తీసుకుపోతున్నాం అని చెప్పి పైకి చెబుతున్నారు, కానీ లోపల మాత్రం కుట్ర వేరేది ఉంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టుకు పొక్క కొడితే జస్ట్ గ్రావిటీ ద్వారా వెళ్ళిపోతాయి, రూపాయి ఖర్చు లేకుండా. ఇక్కడ నుంచి అతనికి ఒక సొరంగం, ఒక టన్నెల్ కొట్టేస్తే నీరు మొత్తం రాత్రికి రాత్రే అక్కడ వెళ్ళిపోతుంది. కావున ఖచ్చితంగా ఈ ప్రాజెక్టు మీద పార్టీలకు అతీతంగా అడ్డుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ రోజు రాయలసీమకి వెళ్ళి రోజమ్మ ఇంట్లో తిని రాయలసీమని రతనాల సీమ చేస్తున్నటువంటి మహానుభావుడే కేసీఆర్ కదా. మళ్ళీ ఈరోజు ఏ రకంగా సిగ్గుశరం లేకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నిందలేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలో మీరు ఒకసారి ఆలోచన చేయండి. దయచేసి బనకచెర్ల ప్రాజెక్టు యొక్క పాపం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిదా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతా ఒకసారి మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. లైవ్లోకి వచ్చినటువంటి మిత్రులంతా కూడా ఒకసారి లైక్ చేయండి. ఈ ప్రాజెక్టు యొక్క కుట్రదారులు ఎవరు, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, మరి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకున్నది ఎవరు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం పనిచేసింది ఎవడో చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. మరి ఇంత జరుగుతుంటే మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎందుకు ఫామ్ హౌస్లో అనుకున్నట్లు, ఎందుకు బయటికి వస్తలేడు? కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు కూడా బాధ్యత ఉంది కదా. 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది కదా ముఖ్యమంత్రిగా. ఇప్పుడు కూడా ప్రతిపక్ష నాయకునిగా ప్రతి నెల 6-7 లక్షల జీతం తీసుకుంటున్నాడు కదా.
ఒక 20-30 వేలు ఉద్యోగం ఇచ్చి షెప్రాజ్ పని చేసుకునేటోనే 8 గంటలు 10 గంటలు నాన్ స్టాప్గా పని చేయించుకుంటాడు ఎవడన్నా. కానీ సంవత్సరంన్నర కాలంగా మన తెలంగాణ ప్రజల సొత్తును ప్రతి నెల లక్షల రూపాయల జీతం కింద అలవెన్స్ల కింద దొబ్బిపోకుండా ఆ ఫామ్ హౌస్లో వండుకొని తిన్నది ఎరగక ప్రభుత్వం మీద బురద చల్లడం, ఇట్లా సిగ్గుచేయడం లేకుండా మాట్లాడడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఇట్లా పనిబాట లేని హరీష్ రావు ఇంకోని తీసుకొని వచ్చి తిట్టిపిచ్చే కార్యక్రమం చేస్తున్నాడు. దయచేసి ఖచ్చితంగా నీకు సిగ్గుచేరం దమ్ము ఏమన్నా ఉంటే అలా పోయి అడ్డం పడుకొని ఆపు. ఏ రకంగా అయితే రోజా మీట్లో పోయి నాటుకోడి పులుసు తిని వచ్చినావో, ఎక్కడ పోయి అయితే రాయలసీమని రతనాలసీమ చేస్తా అని చెప్పినావో అక్కడికే వెళ్ళి ఆ ప్రాజెక్టు కింద నేను కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పినావు కదా. ఇప్పుడు మళ్ళొకసారి కుర్చేసుకొని కూర్చొని నువ్వు ప్రాజెక్టుని దమ్ము ధైర్యం ఏమన్నా ఉంటే, నీకు సిగ్గుశరం ఏమన్నా ఉంటే ఆపు. అంతేగాని చిల్లర మల్లరగాలని పెట్టి ఆ హరీష్ రావుని పెట్టి కేటీఆర్ని పెట్టి ఏదో డ్రామాలు వేపిస్తుంటే తెలంగాణ ప్రజలు అమాయకులు కాదు, ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఇకనన్నా నీ డ్రామాలు కట్టి పెడితే బాగుంటుంది, కల్వకుంట్ల డ్రామా రావు.